హలో! ఈరోజైతే మనం దివాళీకి ఫ్లవర్స్ కొనటానికి ఫ్లవర్ షాపింగ్ అయితే వెళ్ళాము. అదెక్కడికో అనుకుంటున్నారా? గాజువాకైతే వెళ్ళాము. అండ్ అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పండగ కదా! చాలా ఎక్కువగా చెప్తున్నారు ఫ్లవర్స్. అండ్ బంతి పూలు వీటిల్లో అయితే బరువు కోసం అనుకుంటా వాటర్ అయితే జల్లేశారు బాగా. అందులో పాపం చాలా వరకు పాడైపోయినవి కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తామండి. వాళ్ళకి ఏదో ఒక రూపాయి సంపాదించుకోవాలని వాళ్ళకి ఉంటది. మనకేంటంటే ఒక రూపాయికి తక్కువ వస్తే బావుంటదని మనం అనుకుంటాం. వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకుంటే మనకి తగ్గితే బావుంటదని మనం అనుకుంటాం. అండ్ చూస్తున్నారు కదా! ఈ కలర్ చామంతి పూలైతే అబ్బా! ఎంత మంచిగా అనిపించాయో. రకరకాల చామంతి పూలైతే ఉన్నాయి. అండ్ మేము అలానే కొన్ని పెట్టుకోవడానికి పువ్వులు కూడా చాలా వరకు వెతికాము. ఫైనల్‌గా అయితే ఒక బామ్మగారి దగ్గర ఉన్నాయి. అక్కడైతే అడిగాము. మోరండి. ఆమె చెయ్యి కూడా చాలా చిన్నగా ఉంది. కానీ ఆ మోరైతే రూ. 180కి ఇచ్చారు. అంత చిన్నది. అండ్ జాజులైతే మరీ ఘోరం 140కి ఇచ్చారు. బట్ పండగ కదా తీసుకున్నాం తప్పదు. అండ్ ఫైనల్‌గా అయితే మనం ఇంటికైతే ఆ ఫ్లవర్స్ అన్నీ పట్టుకొనైతే వచ్చేసాము. కొన్ని బంతి పూలు, ఆరెంజ్ కలర్ అండ్ పెట్టుకోవడానికి జాజులు, అలానే సీమంతి, అదే ఒక చోట కాశీబంతి అని కూడా అంటారు. యెల్లో కలరు బంతి పూలు, గులాబీ పూలు అండ్ పూజకి తమలపాకులు, మల్లెపూలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు. అండ్ చెప్పాను కదా! ఈ కలర్ బాగా నచ్చింది. ఎక్కువ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి కలర్ నచ్చిందనైతే కొంచెం అయితే తీసుకున్నాను. చామంతి పూలు, గులాబీలు ఇవన్నీ అయితే తీసుకున్నాము. అండ్ పండక్కి రేపు మనం ఎలా డెకరేట్ చేస్తున్నాము, ఏంటి అన్నది కూడా ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వచ్చేస్తది. చూసేయండి. థ్యాంక్ యూ.